చంద్రబాబుకు ఒక షాకింగ్ పరిణామం. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లె నుంచి ప్రతి పట్టణం నుంచి కుటుంబంలో దాదాపుగా అంటే ఒక ఏరియా తీసుకుంటే అందులో 30-40% మంది ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఉద్యోగాలు చేస్తున్నారు. పల్లెల్లో పట్టణాలు ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో. రాయలసీమ వాళ్ళు ఎక్కువగా బెంగళూరులో ఉద్యోగాలు చేస్తుంటే కోస్తా జిల్లాల్లో వాళ్ళు ఉత్తరాంధ్రలో వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అందువలన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు. దాదాపు 30-40 ఏళ్ళ నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఓట్లు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయ ఉద్దేశాల కారణంగా కావచ్చు, ఏమైనా కావచ్చు, 2 చోట్ల ఓట్లు ఉంటే ఏంటని మొన్న మన వాళ్ళు అక్కడ ఓట్లు కూడా వేశారు ఏదైతే హైదరాబాద్ ఎన్నికల్లో. అయితే ప్రతిసారి జరుగుతున్నది ఏంటంటే అక్కడ ఫస్ట్ ఫేజ్ అయినా ఇక్కడికి అక్కడికి తేడా ఉంటే అక్కడ ఓటేసి ఇక్కడికి రావడం, లేదా ఇక్కడ ఓటేసి అక్కడికి వెళ్ళడం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎక్కువ హోప్ పెట్టుకునేది అదే. చంద్రబాబు గారి కారణంగానే హైదరాబాద్ బాగుపడింది. హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో 100కి 80-90 మంది మాకే ఓట్లు అని తెలుగుదేశం భావిస్తుంది. వాళ్ళు మొన్న తెలంగాణ ఎన్నికల సందర్భంలో హడావిడి కూడా చూసాం. తెలుగుదేశం పోటీ చేయకపోయినా సరే తెలుగుదేశం జెండాలతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి తిరిగినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఓట్లే వేశారు. వాళ్ళందరూ ఈ దఫా ఎన్నికల్లో తెలంగాణలోనూ ఓటేసి ఆ తర్వాత ఆంధ్రాకి రావాలనుకున్నారు. హైదరాబాద్ ఇదే విజయవాడలోనా గుంటూరులోనా విశాఖపట్నంలోనా ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ఓట్లు ఇక్కడే ఉంచుకున్నారు, అక్కడే ఉంచుకున్నారు. ఆ ఓట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఎక్కువ హోప్ పెట్టుకుంది. దాదాపుగా 20 లక్షల ఓట్లు అట్లాగా ఉంటాయి. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ ఈ 3 నగరాల్లో 2 చోట్ల ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు కనీసం 20 లక్షల మంది ఉంటారన్నటువంటిది ఒక అంచనా. ఇప్పుడు ఒకే రోజున పోలింగ్ జరగబోతోంది. అది అతి పెద్దదైనటువంటి సమస్య. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరుగుతున్నటువంటి రోజే తెలంగాణలో కూడా జరుగుతుంది. ఆంధ్రాలో అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ రెండింటికి కలిపి జరుగుతోంది. అదే సందర్భంలో మే 13వ తారీఖున జరగబోయేటటువంటి ఈ పోలింగ్ 4వ ఫేజ్లో పెట్టారు. వాస్తవంగా ఫస్ట్ ఫేజ్లో జరగాల్సింది ఎవరి కోసం ప్రయోజనం అనేది పక్కన పెడితే ఇది 4వ ఫేజ్కి వెళ్ళింది. 4వ ఫేజ్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో 2 కలిపి జరుగుతున్నాయి. తెలంగాణనేమో పార్లమెంటు, ఆంధ్రాలోనేమో అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రాకు వచ్చి ఓటేసిపోవాలా, తెలంగాణలో ఓటేసిపోవాలా, ఓటేసుకుని అక్కడ డెసిషన్ తీసుకోవాలా అన్నది తేలాలి. ఇది ఎక్కువగా ప్రభావితం చూపెట్టేది తెలుగుదేశం పార్టీ మీదన. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హోప్, ఇదివరకు అయితే కాంగ్రెస్ తెలుగుదేశం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాని మీద ఎక్కువ హోప్ పెట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందన్నది చూడాలి. అది బాబు గారి ఎక్స్పెక్టేషన్ ఒక పెద్ద లంసమ్ ఓట్ బ్యాంక్కి చిల్లిపడ్డట్టు.